రైట్. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర జరుగుతోంది. గ్రామంలో మొత్తం శోభాయాత్ర జరిగిన తర్వాత చాలా ప్రెస్టీజియస్ లడ్డు వేలం జరుగుతుంది. ఒకసారి సిచ్యుయేషన్ తెలుసుకుందాం. మనతో సదా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, బాలాపూర్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది? శోభాయాత్ర ఎక్కడి దాకా వచ్చింది? కాసేపటి క్రితం అంటే ఎగ్జాక్ట్లీ 7 o'clock బాలాపూర్ గణేశుడి శోభయాత్ర స్టార్ట్ అయింది. సో 7 o'clock స్టార్ట్ అయిన ఈ శోభయాత్ర 9:30 వరకు బాలాపూర్ గల్లీల్లో తిరగనుంది. సో 2.5 hours పాటు వినాయకుడి శోభయాత్ర ఉంటుంది. సో 2.5 hours తర్వాత ఇక్కడ వీళ్ళ బాలాపూర్ విలేజ్లో బొడ్రాయి ఉంటుంది. సో ఆ బొడ్రాయి దగ్గరికి చేరుకున్న తర్వాత 9:30కి ఎగ్జాక్ట్గా ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నటువంటి బాలాపూర్ లడ్డు వేలం అయితే జరగనుంది. సో ఇప్పటికే ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచే పూజలు స్టార్ట్ అయ్యాయి. సో చివరి పూజలు చేసిన అనంతరం ఇటు 7 o'clockకి బాలాపూర్ వినాయకుడిని అయితే కదిలించారు. సో క్రేన్ సహాయంతో ఈ టస్కర్ పైన పెట్టించి బాలాపూర్ గ్రామంలో ఇటు ప్రస్తుతానికైతే శోభయాత్ర తీస్తున్నారు. సో ఈ గ్రామంలోని ఈ గల్లీలో తిరుగుతుంటే ప్రతి ఇంటి ముందుకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ళ వాళ్ళు అక్కడికి వచ్చి మంగళహారతులు ఇవ్వడం, ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టడం చేస్తున్నారు. సో దేవునికి చివరి పూజ కాబట్టి చివరిగా పూజ చేస్తున్నారు. మేడం చెప్పండి, ఏం పేరండి మా మీ పేరు? లలిత. సో చివరి రోజు కదా, మీ ఊర్లో ఇన్ని రోజుల పాటు పూజలు జరిగాయి వినాయకునికి. సో చివరి రోజు మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు వినాయకుడి? వినాయక కొబ్బరికాయ ఆరతిచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటున్నాం. అంటే సాంప్రదాయం అమ్మ ఇట్లా 10 రోజుల పాటు పూజలు జరిగినాయి మీ గ్రామంలో. వినాయకుడు ఇంత ఫేమస్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇక చాలా 10 రోజులు మంచిగా అనిపించింది. మీరు చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శేఖర్. ఇక యాత్రలో బాగుండాలని, అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ప్రతి సంవత్సరం చేస్తుంటాం కాబట్టి ఇంకా కొంచెం ఆనందంగా ఉంటుంది. చూస్తున్నాం కదా. సో ఎవరెవరికి ఈ గల్లీలో ఎవరింటికి వస్తే వాళ్ళ ఇంటి ముందు ఇట్లా మంగళహారతులతోటి అలాగే కొబ్బరికాయలు కొట్టి గణనాథునికి చివరిసారిగా మొక్కుకుంటున్నారు. ఇక్కడ బాలాపూర్ వినాయకుడు అనగానే మనకు లడ్డు అలాగే లడ్డు వేలంపాట గుర్తొస్తుంది. సో అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చూస్తున్న ఈ వేలంపాటనైతే మరొక 1.5 hourలో ఇక్కడ ఈ బాలాపూర్ బొడ్రాయి దగ్గర స్టార్ట్ కానుంది. సో దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఇక్కడ ఈ బాలాపూర్ వినాయకుని ఈ లడ్డు కొనేందుకు 4 పోటీ పడుతున్నారు ప్రధానంగా. యాక్చువల్గా ఈసారి కొత్తగా రూల్ పెట్టారు. ఏంటంటే లాస్ట్ టైం 27 lakhs పోయింది కాబట్టి, సో ఈసారి ఎవరైతే లడ్డు వేలంలో పాల్గొంటున్నారో వాళ్ళంతా కూడా ముందుగానే 27 lakhs అక్కడ డిపాజిట్ చేయాలని కూడా ఆల్రెడీ చెప్పారు. సో దీంతో ముఖ్యంగా మొత్తం 4 ఇక్కడికి నిన్న సాయంత్రం 7 o'clock వరకు టైం ఇచ్చారు. సో 4 ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. 27 లక్షలు ముందుగానే డిపాజిట్ చేసి ఆ డబ్బును కట్టి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దాంట్లో 4 మాత్రమే ఈసారి ఈ వేలంపాటలో పాల్గొనున్నారు. దానిలో లింగాల దశరథ్ గౌడ్ అని కర్మన్ ఘాట్కి సంబంధించిన వ్యక్తి, అలాగే సామ ప్రణీత్ రెడ్డి అని ఇతను సాహెబ్ నగర్కు సంబంధించిన వ్యక్తి, అలాగే లక్ష్మీనారాయణ ఈయన నాదర్గుల్, అలాగే కొల్లన్ శంకర్ రెడ్డి అని బాలాపూర్ లోకల్ ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అయితే గతంలో ఎట్లుండేదంటే లడ్డు వేలంకు స్థానికులైతే ఎట్లాంటి డిపాజిట్ అవసరం లేదు, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, అంటే బాలాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తే డిపాజిట్ తీసుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అందరూ ఎవరైతే ఈ వేలంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళంతా కూడా ముందస్తుగానే లాస్ట్ టైం 27 lakhs పోయింది కాబట్టి ఆక్షన్లో ఈసారి 27 lakhs కట్టాలంటూ కూడా ఒక నిబంధన పెట్టారు. సో దాని ప్రకారం మొత్తం ముందుగా 6 రిజిస్టర్ చేసుకున్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం నిన్న ఈవినింగ్ 7 o'clock అయిపోయింది కాబట్టి అప్పటి వరకు 4 మాత్రమే 27 lakhs డిపాజిట్ చేశారు. సో వాళ్ళ 4 మాత్రమే ఈరోజు ఇక్కడ వేలంపాటలో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే 7 o'clockకి ప్రారంభమైన ఈ బాలాపూర్ గణనాథుని శోభయాత్ర ప్రస్తుతానికి బాలాపూర్ గ్రామంలోని ఆ వీధుల్లో తిరుగుతుంది. సో ఇక్కడి ప్రజలంతా, ఈ గ్రామ ప్రజలంతా కూడా ఇటు పూజల తర్వాత నెక్స్ట్ భజనలతోటి అలాగే సన్నాయి మేళాలతోటి ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. మామూలుగా మనకు వినాయకుని శోభయాత్ర అనగానే డీజే సౌండ్లు, డ్యాన్సులు అట్లాంటివి చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం
సంవత్సరం అలా కాకుండా సాంప్రదాయంగా గతంలో మొదటి నుంచి ఇక్కడ వినాయకుని పెట్టిన నుంచి ఎలాగైతే పూజలు ఆ తర్వాత భజనల ద్వారా వెళ్తారో వినాయకునిది, అలాగే వినాయకునికి సంబంధించిన పాటలతోటి భజనలు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ లడ్డూకు సంబంధించిన బాలాపూర్ లడ్డు అంటేనే ఫేమస్. సో ఆ లడ్డు పైన రాసిన పాటలు ఆ భజనల ద్వారా భజనలు చేసుకుంటూ వీళ్ళంతా అయితే ప్రస్తుతానికి శోభయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. ఈ శోభయాత్ర ఇంకొక 1.5 అవర్ పాటు కొనసాగనుంది. సో బొడ్రాయికి చేరుకున్న తర్వాత ఇటు వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి ఇటు చుట్టూ తిరిగి గ్రామంలోని ఈ గల్లీ తిరిగి చౌరస్తాలాగా బొడ్రాయి అని ఉంటుంది బాలాపూర్ విలేజ్లో. సో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడైతే బాలాపూర్ లడ్డు వేలం జరగనుంది. సో అందరం అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. ఎగ్జాక్ట్లీ నిర్వాహకులను అడిగితే మాత్రం నిర్వాహకులకు పోలీసులు ఏం చెప్తున్నారంటే 9:30 వరకు అక్కడికి రీచ్ అవుతుంది. సో 9:30 టైంలో ఈ ప్రస్తుతానికి ఈ లడ్డు వేలం కార్యక్రమం అయితే ఉంటుంది. సో మరి కాసేపట్లో జనాలంతా వెయిట్ చేస్తున్న ఏదైతే బాలాపూర్ లడ్డు ఇటు వేలంపాట ఉందో అది ఆప్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ప్రస్తుతానికి ఈ శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. శోభయాత్ర అనంతరం బాలాపూర్ లడ్డు వేలం అయితే ఉండనుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. 350 మంది పోలీసులతోటి ఈ శోభయాత్రలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళతోటి మాట్లాడి ప్రస్తుతానికి శోభయాత్ర తీస్తున్నారు. సో పబ్లిక్ మామూలుగా ఖైరతాబాద్ గణేశం దగ్గరికి ఎట్లా వచ్చారో సో నిన్న మొన్న ఇక్కడికి కూడా అలాగే వచ్చారు. సో ఇంకా వినాయకుని దగ్గర కంటే ఆక్షన్కు లడ్డు వేలంపాట దగ్గరికి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పూర్తి బందోబస్తు అయితే చేశామని ఇటు ఇక్కడ మహేశ్వరం జోన్కు సంబంధించిన పోలీసులు అయితే చెప్తున్నారు. సౌజన్య.